ప్రస్తుతం మనతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ఈరోజు సర్పంచ్ లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో మీరు ఎక్కడన్నా? ఇంకటప్పుడు తంగడపల్లి మండలం. ఓకే, సో ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలుగా అంటే రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక సర్పంచ్ కావడం అంటే ఆషామాషి కాదు, మొన్న ఎన్నికలు చూస్తే అర్థమైంది. అట్లాంటిది రేవంత్ సార్ అంటే పాలన ఎట్లా ఉంది? ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అంటే మహబూబ్నగర్ సీఎం కదా, ఎంతైనా సరే మీ జిల్లా సీఎం ఏ విధంగా ఉందో గతంలో కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? కేసీఆర్ పాలన బాగుంది, రేవంత్ పాలన అంత బాగలేదు. మా జిల్లా సీఎంఏ కాబట్టి అడుగుతున్నాను. అసలు ఏం పని చేయాలన్నా ముందుకు లేదు. ఏరియా కోసం మా రైతులు కష్టపడేది, లైన్లకు ఏ దానికైనా ముందుకు పోయి అవకాశం బాగలేదు. ఈ కాంగ్రెస్ పాలన పోవాలని కోరుకుంటున్నాం మేమైతే. ఏం డెవలప్మెంట్ అయితే ఇంతవరకు ఏం చేయలేదు. మాటలు ఉన్నాయి, చేసాం లేదు, పని చేసేది లేదు. దానికి ముందుగా ఈ రోజు కేటీఆర్ అన్న గెలువదికే వచ్చిన ముందు కలిసి మా వెంకటేశ్వర మా జాబులతో నుంచి అందరు కలిసి నుంచి ఇంకటి దగ్గరకు వచ్చి వచ్చినాం. బీజేపీ స్ట్రాంగ్ ఉంది కానీ బీజేపీ కూడా ఎంత లేదు. రెండు కలిసి అది ఒక్కటైనాయి. కాంగ్రెస్ బీజేపీ మా దగ్గర అయితే రెండు కలిసి ఒకటైనాయి కాబట్టి ఏం లేదు. మాకు మళ్ళీ కేసీఆర్ రావాలని మా సర్పంచుల తరఫున అందరు మా ప్రజల తరఫున కాగా ప్రతి జనం నోట్ల ఇప్పటికైనా ప్రతి జనం నోట్ల బీఆర్ఎస్ రావాలని, కేసీఆర్ సీఎం మళ్ళా చూడాలని అందరం చాలా మంది కష్టపడుతూ చాలా మంది చెప్తున్నాం. అందరి నోట్ల ప్రతి ఒక్క రైతు నోట్ల కార్యకర్త నోట్ల సర్పంచ్ గా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క మనిషి నోట్ల బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ సీఎం గా రావాలని కోరిక చేస్తున్నాం. అందరికీ రావాలి, మళ్ళా సీఎం కేసీఆర్ రావాలని మంచి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తాడు 100% మళ్ళీ కేసీఆర్ అధికారంలో వస్తాడు. లేదు అందరూ ప్రతి నోట్ల రాష్ట్ర జనాలే మొత్తం అనుకుంటారు కావాలని, కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ అన్ని 150 హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఏం చేయలేక అదే 2,000 రూపాయలు పెన్షన్ ఉంది. 4,000 ఇస్తున్నాడు, 4,000 లేవు. 2,000 రూపాయలకు అదే 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి పెన్షన్. అది కూడా ఇస్తలేడు, జరిగింది లేట్ అయ్యి. దానికి మా వెంకటప్పుడు తండాల కూడా ఈ సమస్య నడుస్తుంది. 2 నెలల లోపల ఈ సంవత్సరం నడిచేది 2 నెలల లోపల పింఛన్ ఇస్తుంది కదా. ఒక నెల తప్పి 2 నెలల పింఛన్ ఒకటేసారి ఇస్తుంది. అది రోజు కూడా నా దగ్గర వస్తుంది కాబట్టి నేను చెప్పే బాధ్యత నాది.